कल्याणगुणावकं रिपुहरं दुःस्वप्नदोषावकं गंगास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्बुद्धिदमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसु साधनं పంచాంగమాకర్ణ్యతాం. ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం నాకు తెలిసి ప్రతి రాశి వారు వారి వారి యొక్క రాశి వివరాలని ఒకసారి కాదు 10 సార్లు వినేసి ఉంటారు. ఇక్కడ వినటమో చదువుకోవటమో చేసి ఉంటారు. కానీ ఇదిగో మనవాళ్ళు చెప్పినట్లుగా ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణం అనేది ప్రధానమైనటువంటి అంశం. చిన్నగా మనం రాసులు వాటి యొక్క వివరాలను కనుక్కుంటాం, తెలుసుకుంటాం. మరింత బాగా తెలుసుకోవడానికి తర్వాత ఎప్పుడైనా ప్రయత్నం చేస్తాం. పంచాంగ శ్రవణం చేయటమే అనేక ఫలాలను ఇస్తుంది అని మనకి ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. అభ్యంగన స్నానం, నింబకుసుమ భక్షణం, అలాగే నూతన వస్త్ర ధారణ, పంచాంగ శ్రవణం, ఈ 4 ప్రధానంగా ఉగాది రోజు చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందండి అని చెప్పి మనకి చెబుతూ ఉన్నారు పెద్దలు. ఈ సంవత్సరం యొక్క పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. పేరు అలా ఉంది కాబట్టి మనకి అనుకూలమా ప్రతికూలమా అనుకోవాల్సిన అవసరం లేదు. పేరులో ఏముంది? మన యొక్క ఆలోచన భగవత్పరం చేసి ఎవరైతే మనని పరాభవించాలనుకుంటున్నారో వారు పరాభవించబడతారు అని చెప్పేసి మనకి వ్యాఖ్యానకారులు ఈ యొక్క సంవత్సరానికి అర్థాన్ని చెప్పారు. ఆనాడు గనక లంకలో హనుమకి ఏదో చేసేద్దామని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు తోకకి నిప్పంటిస్తే ఆ నిప్పుని లంకతో చక్కగా కూడా సందర్పణం చేసినటువంటి సందర్భాన్ని మనకు గుర్తు చేస్తారు. ఎప్పుడూ కూడా ఎదుటివారికి ఏ హాని చేయకుండా అందరి క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు మనకెవరైనా హాని చేయాలని తలపెడితే వాళ్ళే నష్టపోతారయ్యా ఈ సంవత్సరంలో అని ఈ సంవత్సరానికి అర్థంగా చెప్పారు. తర్వాత గురువారం ఆరంభమైంది ఉగాది కాబట్టి సంవత్సరానికి రాజు గురుడు, అలాగే మంత్రి కుజుడు. మంత్రి ఎప్పుడు కూడా సుబుద్ధి కలిగి ఉండాలి. కుజుడు అవడం చేత మంచి సలహాలు ఇవ్వకపోవడం చేత కొంచెం కష్టాన్ని తీసుకొస్తున్నాడు ఈ సంవత్సరంలో. అలాగే సస్యాధిపతి, సైన్యాధిపతి ఇత్యాది నవనాయకులు అంటారు. ఒక 9 మంది నాయకులు ప్రధానంగా మనకు చెప్తారు సంవత్సరానికి. సైన్యాధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే మనకు తెలుసు చాలా చల్లగా ఉండి శీతలంగా చాలా ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి ఆయన అంత ప్రశాంతంగా ఉంటే సైన్యాధిపతి పవర్ లేదు కాబట్టి చక్కగా యుద్ధాలు జరగడానికి అవకాశాలే కల్పిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం మనం సిద్ధంగా ఉండాలి. ఇక నీరసాధిపతి, అర్ఘాధిపతి, ఇట్లా ఒక 9 మంది నాయకులు ఉన్నాయి మనకి. బంగారపు ధరలు కావచ్చు, మరొక ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చెప్తారు. హెచ్చు తగ్గులు ఉన్నాయి, ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతూ ఉంటాయి. ఇక ప్రధానంగా మనం తెలుసుకోవాలనుకునేది మన యొక్క రాసులు. అంటే మనం నక్షత్రాన్ని అనుసరించి మన యొక్క రాశి నిర్ణయం అవుతుంది. 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో మనకి 9 పాదాలు ఇమిడుతాయన్నమాట. రాసులు 12. కాబట్టి మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు 12 రాశుల్లో ఆదాయ వ్యయాలు అనేది మనకి ప్రధానంగా చెబుతారు. రాజపూజ్య అవమానాదులు తప్పకుండా మీరు తెలుసుకునే ఉంటారు. కాబట్టి మొదటి రాశి అయినటువంటి మేషరాశి అంత అనుకూలంగా లేదు. ఆరంభం అయినటువంటి రాశి సంవత్సరం అంత అనుకూలాన్ని ఇవ్వట్లేదు. అశ్విని, భరణి 4 పాదాలు, అశ్విని 4, అలాగే కృత్తిక 1వ పాదం, ఈ 9 పాదాలు కలిపి మేషరాశిలో వస్తుంది. ఎవరైతే ఈ నక్షత్రాలతో ఉన్నారో వారు దానికి తగినట్లుగా భగవద్ అనుగ్రహాన్ని కోరుకుంటూ శాంతి చేసుకోవలసి ఉంటుంది. మొదటి రాశి ఎలా ఉన్నా మిగిలిన రాశులు
వృషభ రాశి అనుకూలంగా ఉంది. అలా శుభ అశుభ అంటారంటే మిశ్రమం అంటారన్నమాట. రెండూ కలిపి మిగిలిన రాశులు ఉన్నాయి. అన్ని రాశులకి కూడా నిలయుడు మనం ఆశ్రయించినటువంటి భగవంతుడు మన కులదేవత. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కులదైవాన్ని ఇష్టదైవాన్ని చక్కగా పూజాదులు నిర్వహించుకోండి. తద్వారా మరింత ఫలాలని పొందొచ్చును. ప్రత్యేకించి ఈ సంవత్సరంలో మనం ఉండవలసినటువంటి విధానాన్ని ఈ పంచాంగకర్తలు ఏం చెప్పలేదు. అంటే ఎలా పడితే అలా ఉండండి అని కాదు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. అలవాటైపోతుంది. కొంచెం ఆరంభంలో కొంచెం మనకు అనుకూలంగా ఉంది, ప్రతికూలంగా ఉంది అనుకున్నా కూడా అన్నిటికంటే మించి నభిభేతి కుతశ్చనేతి అంటారు. మనకి ఉపనిషత్తు చెబుతూ ఉంది, భగవంతుడిని ఆశ్రయించి ఉండండి అయ్యా, ఎలాంటి భయం పడవలసిన అవసరం లేదని చెప్పేసి మనకి ప్రోత్సహిస్తారు. పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఉండే విధానాన్ని చూపించినటువంటి రామావతారాన్ని శ్రీరాముడిని ఉద్దేశించి పూజాదులు నిర్వహించి శ్రీరామాయణ పారాయణాదులు చేసి శ్రీరామనవమి నిర్వహించుకొని ఆయన యొక్క అనుగ్రహం చేత సంవత్సరాన్ని ఎలా ఉన్నా కూడా అనుకూలంగా తీసుకొని మన ఉగాది పచ్చళ్ళలాగా ప్రసాదంగా భావించి ఉండండి అని మనకి చెప్తున్నారు పెద్దలు. చాలా సంతోషం. ఉన్న సమయంలో నాకు ఇంకా ముందు చెప్పే అవకాశం వచ్చింది. వీళ్ళు రెడీ అయ్యే లోపల నేను వచ్చి చెప్పే అవకాశం ఇచ్చారు. టీసీఏ సాంస్కృతిక సమితి, మన హ్యూస్టన్ టీసీఏ తెలుగు సంస్కృతి సమితి స్వర్ణోత్సవాలు నిర్వహించుకుంటూ జరుపుతూ ఉన్నటువంటి మొట్టమొదటి ఉగాది వేడుకలు. అందరికీ కూడా కమిటీ వారికి, వచ్చినటువంటి మీ అందరికీ కూడా అనేక శుభాశిస్సులు. ఓం రుభ్యాస్మహవ్యై నమసోపసత్యా మిత్రం దేవం మిత్రదేయన్నోస్తు అనురాధాన్న విశావర్ధయంతః శతంజీవేమ శరదస్య వీరాః. జై శ్రీరామ్, జై హనుమాన్.